అయ్యగారు ఏమైందండి? పోయింది, అంతా పోయింది. ఎవరు పోయారండి? ఆ పంకజమా? అది కదే, ఇన్ని రోజులు ఎంత కష్టపడి వీడియోస్ చేసినా రీచ్ పోతుంది. మీరుండండి. ఏంటి చూసారు కదా మా అయ్యగారు ఎలా గుక్కెట్టేడుతున్నారు. కొంచెం ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అప్పుడన్నా మన వీడియోస్కి రీచ్ అవుతుందేమో. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంటను కొట్టండి. పూసే పండక్కి ఇంకా 4 రోజులు ఉంది కదే, అప్పుడే ఎందుకే? అవునవును, ఇంటి మనిషే. పూసే కొట్టకే, ఎవరైనా చూస్తే పరుగు పోతదే. ఇంటి మనిషే కదే, ఇంకా పిలవడం ఎందుకు? వద్దొద్దు, పిలుతానులే. ఇప్పుడే ఫోన్ చేయండి. తర్వాత చేస్తానులే. చేస్తానులే. కర్మ, ఊరికి సర్పంచ్ అయ్యండి పెళ్ళాం చేతిలో తన్నులు తినాల్సి వస్తుంది. హలో బావగారు, పండగ వస్తుంది కదా, కుదిరితే మా ఇంటికి రాకండి. అదే తప్పకుండా మా ఇంటికి రండి. ఏహే కొట్టుకు, చెప్తున్నాను కదా. ఇప్పుడే రమ్మని మరి. బావగారు ఇప్పుడే బయలుదేరి వచ్చండి. మీరు రాకపోతే మీ చెల్లి మీద కాదు కాదు నా మీద ఒట్టే. ఏమండి, ఏం కూర వండమంటారు? ఇంకోసారి నా మాటకేదో చెప్పవంటే తొక్కలు ఒలిచేస్తానేమనుకుంటున్నావో. ఏంట్రా వెంజరో చెప్పు. ఏటండి, అమ్మగారు ఏమన్నా కొట్టారా? నీకెలా తెలుసురా? మీ గురించి నాకు తెలియదు. ఏటండి, పైన పటారం లోన లొటారం. సర్లే, ఏంటో చెప్పు. ఏం లేదండి, పండగ వస్తుంది కదా, ఈసారి స్పెషల్ ఏం చేస్తారండి? ఈ పండగ నా సాగుకు వచ్చింది. ఏటండి ఏమైంది? మా బావగారు వస్తున్నారు. బావగారు వస్తే మంచిదే కదండి, మొహం ఎందుకు అలా పెట్టారు? నీకు చిన్న కేశవ తెలుసా? తెలుసండి, మన బాలయ్య బాబు గారు. మా బావ పెద్ద కేశవ. పుట్టింది రాయలసీమ, పెరిగింది కోనసీమ. అంటే ఫ్యాషనిస్టా? కాదు, కానీ మన కర్మ కొద్దీ అలాగే ఫీల్ అవుతాడు. ఒకసారి ఏమైంది అనుకుంటున్నావు? మా బావ ఎవరినో వేసేద్దామని కత్తెట్టుకుని రోడ్డు మీద వెళ్తూ ఒక కొట్టు దగ్గర ఆగాడు. ఈ పొద్దు ఆ బొగ్గారెడ్డిగాడు నాకు దొరకాలి, నీ అవ్వ ఆడి తల మొండెం వేరవ్వాల్సిందే. రే అబ్బి, 2 బీడీలు కట్టెవ్వరా? లేవండి. నీ అవ్వ నేను అడిగితే లేవంటావా? ఉంటే ఇస్తాను కదండి. సరే, గోల్డ్ ఫ్లెక్స్ సిగరెట్ ఇవి. ఎంత? 18 రూపాయలండి. సరే, ఫోన్ పే చేసా చూసుకో. రాలేదండి. ఇదిగో ఇన్షాప్ బ్యాలెన్స్ అని వచ్చింది. అది ఇన్షాప్ కాదండి, ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్. అంటే మీ అకౌంట్ లో డబ్బులు లేవని. నీ అవ్వ నా అకౌంట్ లోనే డబ్బులు లేవంటావా? మీ అకౌంట్ లో డబ్బులు లేవంటే నా గొంతులో ప్రాణం తీసారేటండి. లేకపోతే నా అకౌంట్ లోనే డబ్బులు లేవంటావా? అమ్మ బాబు, అయ్యగారు డబ్బులు లేవంటే నరికెడమేటండి బాబు, అరువెట్టుకెళ్ళచ్చు కదా. ఆడంతేరా బాబు, ఎవడ మాట ఎండో. ఒకసారి అలాగే బావగారు పండక్కి బట్టలు కొనుక్కుండా డబ్బులు ఎత్తుంటే నాకే డబ్బులు ఎత్తావా నరికేపోయాడు. సమయానికి మా ఆవిడ ఆపింది కాబట్టి సరిపోయింది, లేదంటే పాపరాయని కాస్త పైకి పోయేవాడిని. సర్లే అండి, అయితే పండగ అయ్యేదాకా పెద్ద కేశతో పద్ధతిగా ఉండాలంటారు. అంతే కదా మరి. హలో బావా, ఏంటి ఇప్పుడు ఫోన్ చేసావు? ఏంటి పండగ కొత్తవా? ఎందుకులే బావా, మా ఊర్లో నువ్వు చూడడానికి ఏముంటాయని. అయినా పండగకి నెల ముందు వచ్చి ఏం చేస్తావు? పొద్దున్నే బయలుదేరిపోయావా? 4 రోజులు లీవ్ కూడా పెట్టేసావా? అప్పుడే మా ఊరు పొలిమేర కూడా దాటేసావా? ఈ మాత్రం దానికి చెప్పడం ఎందుకు, ఇంటికెళ్ళి ఫోన్ చేసి కిల్లి నవ్వాల్సింది. సర్లేరా, దారిలోనే ఉన్నాను నేను. ఏటండి అయ్యగారు అలా కంగారు పడిపోతున్నారు? ఇప్పుడేమైంది? ఇప్పుడు మా మేనత్త కొడుకు ఫోన్ చేశాడు. వరుసగా ఆడు కూడా బావవుతాడులే, పండగకు వస్తున్నాడంట. ఓహో, అయితే పండక్కి బావలతో ఇల్లంతా కలకల్లాడిపోతుంది అన్నమాట. కలకలా కాదు, వలవలా ఎడుతాం వాళ్ళగానే వస్తే. ఆ కేశవ్ గడేనరా, బావా అన్న మర్యాదకి డబ్బులు ఎత్తా అన్న వద్దంటాడు. ఈడలా కాదు, పేరుకే పుట్టిరాజు, అందరికి ఆకలేస్తే అన్నం తింటారు, ఆడిన డబ్బులు తింటాడు. అదేటండి? వ్యాపారం పెడతానని నా దగ్గర డబ్బులు తీసుకుని దొబ్బెడుతూ ఉంటాడు. మా తాత ఇచ్చిన ఆస్తులని నేను అమ్మేసాను అనుకుంటున్నారు, కానీ దానికి కారణం ఆడని తెలియదు ఎవరికే.
ఒకసారి ఏమైంది అనుకుంటున్నావు? ఒరే పొట్టిరాజు, ఇదేనా రావడం? ఇప్పుడే కదేటి నీ కళ్ళ ముందే దిగాను. ఆయన ఇప్పుడైనా రావడమంటే వేటి, నేను ఒప్పుకోను. అది కాదురా, ఏదో మాట వరుస అన్నానులే. అయితే ఓకే. సర్లే, ఏంటో చెప్పు. ఏం లేదు బావా, నా బుర్రకి ట్రమండస్ ఐడియా ఒకటి వచ్చింది. సక్సెస్ అయితే డబ్బులు లెక్కెట్టుకుంటూ బతికేచ్చు. కొంప తీసి గుడి ముందు అడుక్కుందాం అనుకుంటున్నావా? మరి ముందు నేను చెప్పేదేనా? సర్లే చెప్పు. ఏం లేదు బావా, మన భీమవరం వెళ్తుంటే ట్రైన్ లో ఒక సీటు తగిలేడు. ఫారెన్ నుంచి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నాను, చాలా కష్టంగా ఉంది, ఎవరైనా పార్ట్నర్ దొరికితే బాగున్ను అన్నాడు. ఓహో, అందుకే ఆ సీట్ బిజినెస్ లో సగం వాటా తీసుకుని ఆడికి బిజినెస్ పార్ట్నర్ అయిపోదాం అనుకుంటున్నాను. అప్పుడు వచ్చిన ప్రాఫిట్ లో సగం మనం తీసుకోవచ్చు. మరి లాస్ వస్తే? నాకేటి తెలియదు అనుకుంటున్నా వేటి, అన్ని కనుక్కునే వచ్చాను. ఇంకా ప్రాఫిట్ లో షేర్లు తీసుకోవడమే లేటు. సర్లే, ఎంత కట్టాలి? ఎంత? 4 లక్షల. అంతంటే ఇప్పటికిప్పుడు ఎలారా? నేను ఒప్పుకోనా? ఎంత కష్టపడి బిజినెస్ ప్లాన్ తెస్తే ఆ మాత్రం కూడా డబ్బులు సర్దలే వేటి. సర్లేరా బాబు, పొలం తాకట్టెట్టిస్తానులే. అయితే ఓకే. ఈ పొట్టిరాజు గడు బిజినెస్ అని డబ్బులు పట్టుకెళ్ళి ఒక్క ఫోన్ కూడా చేయలేదేంటి? కొంప తీసి డబ్బులు దొబ్బేస్తే అబ్బేలేదు కదా? ఒరే పొట్టిరాజు, నీ గురించి అనుకుంటున్నాను రా, నీ బిజినెస్ సక్సెస్ అవ్వాలని. ఇంతకీ ఎంతవరకు వచ్చింది? అంటే ఏం లేదు బావా, ఇంకో బిజినెస్ ఏదోటి చూద్దాంలే. దీనికేమైందిరా? అంటే ఆ సీటు దొంగంట బావా, ఇలాగే బిజినెస్ అని చెప్పి డబ్బులు దబ్బెత్తూ ఉంటాడంట. అవునా? ఇంతకీ మన డబ్బులు ఏం చేసారా? మన డబ్బులు దబ్బేసే కానీ కదేటి తెలిసింది ఆడు దొంగని. ఎవరికి తెలియకుండా డబ్బులు ఇచ్చాం కదా, గట్టిగా అడగలేం. పైగా సొంత బావా, ఏమీ అనలేం. ఆడిక్కడ ఉన్నన్ని రోజులు కోడి పందాలు గుండాట్లనే నా దగ్గర ఉన్న డబ్బులన్నీ దొబ్బెడుతూ ఉంటాడు. అయితే ఇప్పుడు పండగ పేరు చెప్పి మిమ్మల్ని ఇల్లు దోపిడీ చేస్తాడనమాట. మరే ఒరే, ఎవడరా నువ్వు మా ఊర్లో కొత్తగా? నీ అవ్వ ముసలోడా, నన్ను రేయడానికి నువ్వెవడోరా? నేనెవడు అంటావేట్రా? నా లొంగి అంత వయసు కూడా ఉండదు నీకు. సరే, పాపారాయుడు ఇల్లెక్కడా? ఓహో, నువ్వు పాపారాయుడు గాడి తాలూకా? అవును, మా బావగారు ఇల్లెక్కడో చెప్పు. ఆడిల్లెక్కడో నేనెందుకు చెప్పాలి? నేను చెప్పను. ఎందుకు చెప్పావు? మొన్న పొలం గట్టుకెళ్తూ దారిలో 2 చెంబులు నీళ్ళు ఇమ్మంటే ఇవ్వలేదు, అంతే దెబ్బ కాడుతూ మాట్లాడటం మానేశాను. ఇప్పుడు ఆడికి నాకు మాటలు లేవు కదా, ఆడిల్లెక్కడో నేను చెప్తే బాగోదు. ఇంకోసారి నీళ్ళు ఇవ్వనంటే బాగోదని చెప్పాడికి. నీ అవ్వ, మా బావనే అంత మాట అంటావా? ఈ పొద్దు నీ తల ముండం వేరవ్వాల్సిందే. బావా ఆగు! అమ్మయ్యా, కొంచెం లేట్ అయి ఉంటే తాత నోట్లో తులసిని పోసేద్దాం. తాత, నువ్వేంటి ఇక్కడ? అక్కడ నీ పొలంలో ఎవడో చెంబెట్టు కూర్చున్నాడు. నా పొలంలో కూర్చుంటాడా? చెప్తానాడు పని. ఎలా ఉన్నావు బావా? బావా, ఇదేనా రావడం? చెల్లి ఎలా ఉంది? ఆవిడకే మా అయ్యగారిని కొడుతూ బాగానే కాలక్షేపం చేస్తున్నారు. ఏందిరా అంటున్నావు? ఏం లేదు బావా, కాలు మీద కాలు వేసుకుని మహారాణిలా ఉంది అంటున్నాడు. అవునండి. రే, ఎక్కువ మాట్లాడవనుకో ఆడు కత్తిని మెడ మీద ఉంటా చూసుకో. సర్లే బావా, పద ఇంటికి వెళ్దాం, మీ చెల్లి ఎదురు చూస్తూ ఉంటది. సరే. బావే, ఏంటి బావా గొంతు మారింది? నేను కాదు. ఏంటి బావా, అందూరం నుంచి నీ కోసం అని వస్తే నన్ను పట్టించుకోవా? నేను ఒప్పుకానే. ఓర్ని పొట్టిరాజు, నువ్వా? ఏటి గాల్లో సొక్క నడిచొచ్చేస్తుంది ఏంటి అనుకుంటున్నాను. సర్లేరా, పీలైపోకు, సరదాగా అన్నాను. అయితే ఓకే, నీ కోసం భీమవరం నుంచి బాదం పాలు పట్టుకుని వచ్చాను. ఏది 200 ఇవ్వి. ఇదిగో బాదం పాలేవి. దాహమేసి నేనే దారిలో తాగేసాను. అయినా నేను తాగితే నువ్వు తాగినట్టు కాదేటి? మొదలెట్టాడ్రా. రండి రండి, ఇంటికి వెళ్దాం. ఎలా ఉన్నావు? అది నేను బాగానే ఉన్నాను చెల్లమ్మ, నువ్వెలా ఉన్నావు? కేశవ్ బావా, మీ చెల్లి చూసావా నీ మీద బెంగ పెట్టుకుని ఎలా చిక్కిపోయిందో? అవునన్నయ్య. నువ్వు పండగ కొత్తనే కానీ అన్నం పెట్టనంది, అదే తినంది. అవునా చెల్లమ్మా?
ఏవే ఎండను పొడొచ్చినట్టున్నారు, మీ అన్నయ్యలకి మంచినీళ్ళు తీసుకురా. ఇదిగో అన్నయ్య. అమ్మయ్య థ్యాంక్స్ ఎల్లమ్మా. పుట్టరాజు బావా, ఏటి బావా ఏమైంది? నీ అవ్వ నా చెల్లి నా కోసం నీళ్లు తెస్తే నువ్వు తాగుతావా? నేను ఒప్పుకోనా? బావా అయితే ఓకే. అయ్యగారు అది కాదండి, డబ్బులు ఇస్తామండి బాబు. ఏంటి, డబ్బులతో పాటు ఎక్స్ట్రా టీ డబ్బులు కూడా ఇవ్వాలా? మీకు టీ అలవాటు లేదు కదండి. వద్దులేండి, ఇంకోళ్ళు పిలుచుకుంటాం. ఏట్రా రేట్లు ఎలా మండిపోతున్నాయి, ఇలా అయితే డ్రామా ఎలా ఇస్తాం? సర్లే ఏంటో చెప్పు. అది కాదండి, ఇప్పుడు డ్రామా కాస్ట్యూమ్స్ ఎక్కడ తెమ్మంటారు? మొహం మధ్యలోకి ఇడిపోద్దురు. ఇక్కడ ఆర్టిస్టులు దొరక నేను చూస్తుంటే కాస్ట్యూమ్స్ అంటావు. పోనీ ఇంకేమన్నా చేయగలమా? అయ్యగారు రికార్డింగ్ డాన్సులు పెట్టించేద్దామండి. రామాలయం ముందు రికార్డింగ్ డాన్స్లు ఏంట్రా ఎదవా? సర్లేండి, ఇప్పుడు ఏం చేస్తారు? ఆర్టిస్టులు ఎవరు ఖాళీ లేదు రామంటున్నారు. నేనేమో మైకోలకి స్టేజ్ వాళ్ళకి డబ్బులు ఇస్తాను. మరి ఏం చేస్తారండి? అదేరా అర్థం కావట్లేదు. డ్రామా ఎత్తుమని ఊళ్ళో చందాలు వసూలు చేయించాను. ఇప్పుడు క్యాన్సిల్ అంటే డబ్బులు వెనక్కి ఇచ్చేయమంటారు. పరువు అంతా పోతుంది. అయ్యగారు ఓ పని చేద్దామండి. ఏంట్రా? డ్రామా ఆర్టిస్టులు రాకపోతే ఏంటండి, పెద్ద ఆర్టిస్ట్ మీరు ఉన్నారు కదా. నేనా? నాకు యాక్టింగ్ రాదు కదరా. ఊరుకోండి, మీకు రావడం ఏంటి? ఓట్లు అడుక్కున్నప్పుడు జీవించేస్తారు కదా, ఆఫ్టర్ డ్రామా చేయలేరేటి? సర్లే, నేను ఒక్కడనే చేస్తా అయిపోదు కదా. ఊళ్ళో ఎవడన్నా చేస్తాడేమో పట్టుకొచ్చేస్తానండి. పట్టుకొచ్చే. డబ్బులు ఇవ్వండి మరి. ఎంత? పుష్ప డ్రామా కదా, ఓ నలుగురన్నా కావాలి. మనిషికి 500 చెప్పినా ఓ 2000 ఇవ్వండి. సరే, పాటలు పాడడానికి కూడా ఎవరన్నా ఉంటే తీసుకురా, కలగా ఉంటది. అలాగే అండి. ఇంకెంతసేపురా, మొదలెట్టండి. మైక్ టెస్టింగ్. అందరూ వచ్చేసారా? బాబు అలా తోసుకోకండి అమ్మా, లైన్లో ఉండండి. రోజు పనులు చేసుకుని అలసిపోయే మన ఊరోళ్ళ కోసం పని పాట లేని మన సర్పంచ్ గారు ఎంతో కష్టపడి ఈ డ్రామాని అరేంజ్ చేశారు. ముందుగా మన ఊరి సర్పంచ్ గారిని ఈ స్టేజ్ మీదకి ఘనంగా ఆహ్వానిద్దాం. చప్పట్లు కొట్టించాలే, ఆపండే. ఇప్పుడు సర్పంచ్ గారి పాటతో ఈ నాటకాన్ని ప్రారంభిద్దాం. నేను పాడటమేట్రా, ఎవడు లేడా? ఎవడికి పాడడం రాదంటండి. అప్పుడు డైరెక్ట్ గా నాటకం వేసేస్తాం కదా. పాటలు లేకుండా నాటకం ఏంటండి, ఏదోటి పాడండి, తర్వాత మేనేజ్ చేద్దాం. నాకేం రావురా. పుట్టగానే మనకు నడకొచ్చేస్తుంది ఏంటండి, ఇది అంతే. పల్లవ పాడేటప్పుడు చరణం వచ్చేస్తుంది లేండి, పాడండి. పాడతావా లేదా? లేదంటే నా చందా ఇచ్చే. అయ్యగారు పాడండి, లేదంటే పరుగు పోతుంది. సర్లే పాడతానులే. జివ్వుమని కొండగాలి కత్తిలా గుచ్చుతోంది, వెచ్చని కోరికే రగిలిందిలే. నీవే నా ప్రేయసివే, నీకేలే అందుకో ప్రేమ గీతం. అదేటండి, పుష్ప నాటకం అని చెప్పారు కదా, ఇప్పుడేంటి పాత పాటలు పాడతారు? అయ్యగారు అది కాదండి, పుష్ప సినిమాలో పాడండి. ఈ పాటలేమొద్దు, డైరెక్ట్ గా నాటకం మొదలెడేద్దాం. ఆర్టిస్టులు పిలు. మీరు స్టార్ట్ చేసేయండి, వాళ్ళు వస్తూ ఉంటారు. ఒరే కాశీ, ఎంత ఇచ్చారో చందా? 500 ఇచ్చాను. అంతెందుకురా బాబు? 500కి రూపాయి తగ్గినా దేవుడి మీద ఒట్టేనేహాడు. ఇంకేం చేస్తాం, ఇచ్చాం. వారిని నా దగ్గర రికార్డింగ్ డాన్స్ లో వేదొప్పాడు, ఇక్కడికి వచ్చి డ్రామా అంటున్నాడు. ఆహా, సర్లే ఏదోటి చూద్దాం. ఇంకా పుష్ప నాటకంలోంచి మొదటి అధ్యాయం. మన పుష్పరాజు చిత్తూరులో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయాడని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు. ఇప్పుడు పుష్ప జైల్లో తప్పించుకొని పక్కనున్న యానం బీచ్ లో మందు కొడుతున్నాడు. రే ఎవడరా నువ్వు? ఈ ఊరు ఎమ్మెల్యేని నా ముందే కాలు మీద కాలు వేసుకుని మందు కొడతావా? ఈ కాలు నాదండే, ఈ కాలు నాదేనండే. నా కాలు మీద నేను వేసుకుంటే మీకేమైందండే? పుష్పరాజు తగ్గేది లేదండే. ఇప్పుడు పుష్ప తగ్గేదిలే అనుకుంటూ యానం పక్కన ఉన్న కాకినాడలో తిరుగుతూ ఉండగా
శ్రీవల్లి అనే ఒక అమ్మాయిని చూస్తాడు. ఒరే పుష్పకు జబ్బు ఎత్తుగా ఉంటది కదరా. అదే కదరా ఈడు పుష్ప ఏంటి? ఒరే నువ్వేంట్రా లేడీ గెటప్ వేసా? ఎవరో ఒకరిని పెట్టొచ్చు కదా. మీరు హీరో అంటే ఎవరో చేయనన్నారండి. సర్లే చెయ్యి. ఒరే ఇది పుష్ప నాటకంలా లేదేట్రా. ఏదోట్రా బాబు, మళ్ళీ అడిగితే ఇంకో 500 ఇమ్మంటాడు. పులిపేంటే తీపి కారం కూడా అయిపోతున్నాను. అయితే నాకేంటి, నిన్ను చూడమని డబ్బులు ఇచ్చాడు, చూసాను కదా, ఇంకెళ్తానే. ఎక్కడికి వెళ్ళేది? ఓ ముద్దెట్టేసి వెళ్ళు. శ్రీవల్లి ముద్దెట్టు ముద్దెట్టు. వారిని ముసలడా నువ్వు ఆగా. రే నువ్వు పెట్టావంటే చంపేస్తాను రోయ్. సర్లేండి. ఏటేసి అవుతున్నావు? డబ్బులు తీసుకున్నావు కదా. వారిని నేను ఇంకేం చేయలేదు కదే. నా ఫస్ట్ ముద్దు నా మొగుడికి అనుకున్నాను. ఆహా మరి నేనెవరే ఎదవనా? మరి డబ్బులు ఎందుకు తీసుకున్నావే? నా ఫస్ట్ ముద్దు నా మొగుడికి పెట్టుకుంటాను, నువ్వు వెళ్ళే. ఇప్పుడు పుష్ప శ్రీవల్లితో ప్రేమలో పడ్డాక మంగళం శ్రీ దగ్గర సంబంధం మాట్లాడడానికి వెళ్తాడు. పుష్ప స్టోరీ అంతా మార్చేశారా? ఓరు బాబోయ్ ఏదోటి చూడరా బాబు, నన్ను గెలక్కో. ఏట్రా పుష్ప ఎలా వచ్చో? వారిని మంగళం సీన్ కూడా నువ్వేనా? మీరుండండి. సర్లేరా కూర్చో. ఏటండి మినిస్టర్ గారు, మీ కొడుకు మా ఇంటికి వచ్చాడా? ఏటి మా అమ్మాయిని ఇష్టపడ్డా? అయ్యి బాబోయ్, 5 నిమిషాల ముందే ఫోన్ చేయొచ్చు కదండి. ఇప్పుడే ఎవడో పోరంబోకు అనుకుని చంపేసి చేయి కడుక్కుంటున్నాను. ఏట్రా పుష్ప ఎలా వచ్చో? డబ్బులు కావాలా? కాదు నీ కూతురు కావాలి. ఏట్రా అందరం అడుగుతున్నా? ఇప్పుడే ఒకని చంపేసాను, చూడలేదా? అది చూసి అడగాలనిపించింది, లేదంటే లేపుకెళ్ళిపోదును. రే పుష్ప అంటే ఫైర్ అనుకున్నావా? కాదే ఫ్లవర్. అయ్యగారు చిచి పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా? కాదే ఫైర్. ఫైరే. పుష్ప అడ్రస్ పెట్టు. తగ్గేదే లేదండి. ఇప్పుడు పుష్ప ఆగే సమంత పాటెట్టు. చూడలేక మేము సావాలి. ఓ అంటావా మామ, పాటెట్టండ్రా. అలాగే. ఇప్పుడు పుష్ప మంగళశ్రేణికి వార్నింగ్ ఇచ్చాక పార్టీ చేసుకోవడానికి కళ్ళు పాకలకి వెళ్ళాడు. చూస్తారు, పొట్టి పొట్టి గౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు. కోకా కాదు గౌను కాదు, కట్టులోన ఏముంది, మీ కళ్ళల్లోనే అంతా ఉంది, మీ మగబుద్ధి వంకర బుద్ధి. ఊ అంటావా మామ, ఊ అంటావా మామ, ఊ అంటావా మామ, ఊ అంటావా మామ. ఓరు బాబోయ్ చూడలేకపోతున్నా బాబు, వెళ్ళిపోతామే. ఒరే డబ్బులు ఇచ్చేసాం కదరా. సర్లే. ఇప్పుడు పుష్ప పాట అయిపోయాక ఊర్లో కొత్తగా షెకావత్ వచ్చాడు. పుష్ప పెళ్లి ఎలాగైనా ఆపాలని కాసు కూర్చున్నాడు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా? కాదు, ఫైర్. ఆగే. పుష్ప ఒకటి తక్కువైంది. ఒరే ఈ గెటప్ కూడా నువ్వేసావా? నలుగురిని తీసుకొస్తున్నాను 2000 దొబ్బో కదరా. క్యారెక్టర్ అండి, క్యారెక్టర్. సర్లే. ఏటండే ఒకటి తక్కువైంది. ఇంకెన్ని క్యారెక్టర్లు చేస్తావు? డైలాగ్ అండి ఇది, డైలాగు. ఓ సర్లే మళ్ళీ చెప్పు. ఒకటి తక్కువైంది పుష్ప. ఏటది? ఏటండి? అదే తక్కువైంది. ఏది? అండి సారండి తక్కువైంది. అలాగా శిఖావత్ సార్ గారండి, సారీ అండి. ఇప్పుడు సరిపోయింది. ఒరే షికావత్, నీ గుండు పగిలిపోద్దురు. షికావత్ తో పెళ్లి తర్వాత, చిచి గొడవ తర్వాత పుష్ప శ్రీవల్లి పెళ్లి పెట్టుకుంటారు. పుష్ప షికావత్ కి పార్టీ ఇస్తానని పిలుస్తాడు. ఒరే ఈ నాటకం పేరు చెప్పి పుష్ప సినిమాను కూని చేసి పడేస్తారా? అవునరా బాబు చూడలేకపోతున్నాం. పెళ్లి పెట్టుకుని ఏంటి పుష్ప నువ్వు? పెళ్ళి నాకన్నా చేసుకొచ్చండి, ఈ బ్రాండ్ మళ్ళీ దొరకదు. ఇది చీప్ లిక్కర్ కదా. సార్ గారండి ఒకటి తక్కువైందండి. పోనీ ఇంకో పెగ్గు వేయమంటావా? అది కదండి ఒకటి తక్కువైపోయింది.
ఏంటి పుష్ప అది? అన్ని నేనే చెప్పలేట్రా శిఖావత్ సార్ నా కొడక. అది షెకావత్కి పగిలిపోద్ది ఇప్పుడు. తాత ఆవేశంతో పోయేలా ఉన్నా. అసలు ఏం నచ్చింది? మొత్తం నొట్టే కదా. తప్పు చేస్తున్నావు పుష్ప. నీ అవ్వ అసలు తగ్గేదే లేదే. నా కత్తేది శిఖావత్ సార్ నా కొడక. సింగం గారు మీ నాటకంలో చేస్తున్నారా? చెప్పలేదే మరి. సర్లేండి సార్ నా కొడక. అన్నీ నా కొడుకు అంటావా? ఎంత ధైర్యం నీకు? రే అవెంజరా నువ్వెప్పుడు పోయారా? పర్మిషన్ తీసుకోకుండా డ్రామాలు చేస్తావా? దీనికి పర్మిషన్ ఎందుకండి? నీ గేదె గొంతేసుకుని పాట పాడినందుకు సౌండ్ పొల్యూషన్ అయిందని చుట్టుపక్కల ఊరోళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. సౌండ్ పొల్యూషనా? డబ్బు కొడితే 1.5 టన్ను వెయిట్రా. ఎంతటితో పుష్ప నాటకం పూర్తయింది. అమ్మయ్యా బతికించాడురా బాబు. ఇంకా చందా ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇచ్చేయండి అమ్మా. నీ అవ్వ తగ్గేదే లేదండి. సింగం శాంటాస్ గ్యాంగ్ ఊర్లో తిరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఊర్లో ముసలుల చేతి కర్రల నుంచి ఆడల మేడలో గొలుసుల వరకు, పిల్లల చేతిలో పీచు మిట్ట నుంచి పెద్దల గదిలో బంగారం వరకు అన్ని దొంగతనం చేస్తున్నారంట. నా ఊర్లో దొంగతనమా? అదే కదయ్యా చెప్పేది. నీకు ఒక్కరోజు మాత్రమే టైం ఇస్తున్నా. ఆలోగా శాంటాస్ గ్యాంగ్ ని పట్టుకోకపోతే నీ ప్లేస్ లోకి ఇంకొకడు వస్తాడు. సార్ ఒక్క రోజులో కాదు 24 గంటల్లో వాళ్ళని పట్టుకుంటా. శాంటాస్ గ్యాంగ్ ని అరెస్ట్ చేసి నా దేశాన్ని కాపాడుకుంటా. డబ్బు కొడితే 1.5 టన్ను వెయిట్రా. ఏంటే లోపలికి రమ్మన్నా? అసలు మీ అన్నయ్యలు ఉన్నారు, బాగోదు. సర్లే ఏంటో చెప్పు. మార్కెట్ కి వెళ్ళి కేజీ మటన్ తీసుకురండి. కేజీ మటన్ 1200 రూపాయలే. డబ్బులు ఏమన్నా చెట్లు కాతని అనుకున్నావా? అయిన ఇప్పుడు మటన్ ఎందుకు? ఇంటికి వచ్చిన చుట్టాలకి మటన్ ముక్కన్నా పెట్టలేదని తర్వాత మాట రాకూడదు కదండి. అప్పుడు మటన్ ముక్కే తెస్తాను కదా, కేజీ ఎందుకు? సర్లే తెస్తానులే. మీకు మీ పుట్టినరోజు బావుకి ఏం వండమంటారు? మటన్ వండుతా అన్నావు కదే. మటన్ వండేది మా కేశవన్నయ్యకి. మీకేం కావాలో తెచ్చుకోండి. కేజీ మటన్ ఆడొకడే తినేస్తాడా? సర్లే మాకు చారు ఏదో ఎట్టు సెలవు చేస్తుంది. సరే. ఈడేంటి ఏండానికి సిద్ధంగా ఉన్న గేదెల మెలికలు తిరుగుతున్నాడు? పుట్టినరోజు బావా ఏమైంది? రాత్రి తిన్న బొచ్చు పులుసు మరగలేదు బావా. కడుపు అంతా నొప్పి వచ్చేస్తుంది. అవునా? మన్నేమో సోడ ఏదోటి తాగలేకపోయావా? ఏటి నాకేటి తెలియదు అనుకుంటున్నా వేటి. ఇందాక నుంచి నీ గురించే చూస్తున్నాను. నా కోసమా? దేనికి? కొట్టుకెళ్ళి సోడా తాగేసి వస్తాను. 100 రూపాయలు ఇవ్వి. సోడా 5 రూపాయలే కదా, 100 ఎందుకు? నేను ఒప్పుకోనే. నీకోసమని నీ ఇంటికి పండక్కొస్తే కనీసం సోడాకి 100 రూపాయలు కూడా ఇవ్వలేవేటి. రేపు పొద్దున్న మా ఇంటికి వెళ్ళాక మీ బావ ఏం పెట్టాడు అని చుట్టుపక్కల వాళ్ళు అడిగితే సోడాకి 100 రూపాయలు కూడా ఇవ్వనాడు నాకేమిస్తాడని చెప్తే బాగోదు కదా. సర్లే ఇదిగో తీసుకుని సావు. అయితే ఓకే. ఆ శాంటా గ్యాంగ్ ని అలా పట్టుకోవాలి. ఎక్కడ పట్టుకోవాలి? అసలు ఎందుకు పట్టుకోవాలి? ఎస్, ఐ గోట్ ద ఆన్సర్. దొంగల్ని పట్టుకోవాలంటే ఇదొక్కటే మార్గం ఉంది. తప్పు చేస్తే, అది తెలిసి చేస్తే చివరికి ఆ దేవుడైనా వదిలిపెట్టన్నా. ఏంటండి పాస్టర్ గారు ఎలా వచ్చారు? మీ చేతిలో ఎప్పుడు బైబిల్ ఉండేది కదా, ఇప్పుడు ఏంటండి సంచి ఉంది? ఏం లేదండి, క్రిస్మస్ కి కావాల్సిన సామాన్లు. పాస్టర్ గారు ఆ సంచి గురించి పక్కన పెట్టి అసలు విషయం చెప్పండి. ఏం లేదండి, మన ఊర్లో సుబ్రాజ్ గారి వీధిలో ఖాళీ స్థలం ఉంది కదా, అక్కడ క్రిస్మస్ వేడుకలు జరిపిద్దాం అనుకుంటున్నాం. జరిపించండి, దానిదేముంది. డబ్బులు ఏమన్నా కావాలంటే కొంచెం మొహమాట పడండి, ఎలాగో నా దగ్గర లేవు. డబ్బుల గురించి కాదులేండి, క్రిస్మస్ వేడుకలకి మీరు కూడా తప్పకుండా రావాలండి. నేనా? బాగుండదేమోనండి. అలా అనకూడదండి, క్రిస్మస్ కి వస్తే ఆ దేవుని కృప మీపై ఉంటుంది. మిమ్మల్ని పిలిస్తే తప్పకుండా వస్తారని మన డానియల్ గారు చెప్పారండి. ధనియాలా? ఆయన ఎవరో? ధనియాలు గసగసాలు కాదండి, డానియల్ అంటే నేనే. నువ్వు డానియల్ ఏంట్రా?
పేరు ఎప్పుడు మార్చుకున్నావు? చర్చిలో అందరూ అలాగే పిలుస్తారండి. సర్లేండి పాస్టర్ గారు, అన్నకే కదా, వస్తానండి. ఈడేట్రా బాబు, చిన్నపిల్లడు సిగ్గుబులు ఎట్టుకుని తిరిగినట్టు వీడు కత్తి ఎట్టుకుని తిరుగుతున్నాడు. ఏంది బావా? ఏం లేదు బావా, మన పక్క ఈదిలో ఆనా క్రిస్మస్ చేస్తున్నారా, నువ్వు వస్తావేమో అని. ఏంటి? వద్దులే, నువ్వు మీ చెల్లికి తోడుగా ఇంట్లోనే ఉండు, మేము వెళ్తాం. సరే. దేవునికి స్తోత్రం. మనమందరం ఈ రోజు ఇలా ఆనందంగా ఉండడానికి కారణం మన దేవుని కృప మనపై ఉండడం. అసలు క్రిస్మస్ అనేది ఎందుకు జరుపుకుంటామో తెలుసా? మన నిజమైన దేవుడు, లోకరక్షకుడు, మన కాపరి అయిన యేసుక్రీస్తు పుట్టినరోజు సందర్భంగా క్రిస్మస్ పండుగను ఒక వేడుకలా జరుపుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మన ఊరి సర్పంచ్ గారు మన దేవుని మహిమల గురించి 2 వాక్యాలు మాట్లాడతారు. అయ్యగారు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. రే అవెంజరా, నువ్వు కిస్మిస్ తాత గెటప్ వేసావేంట్రా? ఎవెంజర్ కాదండి, డానియల్. చర్చిలో అందరూ ఏదో గెటప్ వేస్తున్నారండి, అందుకే నేను కూడా క్రిస్మస్ తాత గెటప్ వేసాను. మా టోపీ గడ్డమే పెట్టావే, కింద కోటేది సైజ్ సరిపోలేదండి. సర్లేరే ధనియాలు, నువ్వు ఉండు. దేవునికి స్తోత్రం. మన పాస్టర్ గారు చెప్పినట్టు మనం ఈరోజు క్రిస్మస్ జరుపుకోవడానికి దేవుడే కారణం. ఆ, నాకందరిలా గొప్పగా మాట్లాడడం రాదు, నాకందరిలా చెప్పుకోవడం రాదు. దేవుడు నాకు చేసిన మేలు గురించి మీ అందరికీ తెలియాలి. చిన్నప్పుడు నేను చాలా చిన్నగా ఉండేవాణ్ణి. చివరికి దేవుడి దగ్గర కూడా ఈయన భజన ఆపట్లేదు. అందరూ నన్ను హే చిన్నపిల్లోడా అని హేళన చేసేవారు. చిన్నపిల్లోడా అనకి ఇంకేమంటారు? అప్పటి నుంచి నేను చర్చికి వెళ్ళడం మొదలు పెట్టాను. దేవుని కృపతో నన్ను పూర్తిగా మార్చేశాడు. అప్పటి వరకు చిన్నగా ఉన్న నేను ఇప్పుడు ఇంత పెద్ద వాణ్ణయ్యాను. దేవునికి స్తోత్రం. అయ్యగారు ఏం మాట్లాడుతున్నారండి? ఆ, యారా ఏది పడితే అది మాట్లాడుతున్నారు, తర్వాత కామెంట్స్ వచ్చేస్తే చూసుకోండి. ఆ, సర్లే. దేవునికి స్తోత్రం. మన సర్పంచ్ గారు ఒక మంచి విషయాన్ని చెప్పారు. ఆయనలో ఉన్న కలుషితాన్ని దేవుడు స్వస్థపరిచాడని చాలా గొప్పగా చెప్పారు. ఇంకా మిగిలిన కార్యక్రమాలు ప్రారంభిద్దాం. తెలుసును డాడీ, చెప్పండి అందరు చెప్పండి. తెలుసును పప్పా, తెలుసును నీకు తెలుసును. ఊరు బాబోయ్, ఓయ్ అమ్మా, దేవుడు పాట పాడాలి. మీ నాన్నకేం తెలితే మాకెందుకు? దేవునికి స్తోత్రం. ఇప్పుడు పాల్ గారు క్రిస్మస్ సందర్భంగా ఒక పాట పాడబోతున్నారు. పాల్గారా, ఆ పేరుతో ఎవరున్నారా? ఆ, ఈడు పాలేంట్రా, ఈడు కూడా చర్చిలో పేరెట్టారా? వారిని వంటలేంట్రా ఎంత బాగున్నాయి. ఇంట్లో మా ఆవిడండిన మటన్ కన్నా ఇదేనయ్యం. అయ్యగారు ఇక్కడ ఉన్నారా? ఇంకెళ్ళిపోయారేమో అనుకున్నాను. తినకుండా నేను ఎక్కడికి వెళ్తానురా? ఒరే, తినేటప్పుడు కూడా గడ్డం టోపీ ఎందుకురా? తీసేచ్చు కదా. వస్తే తినేటండి, పెట్టుకుంటుంటే జారిపోతున్నాయని ఫెవికి కేసు అంటిస్తానండి. ఫెవికి కూడదు కదరా. ఇంటికి వెళ్ళాక ఎన్నీలేసి కడిగితే అదే ఊడిపోతుందండి. పాల్ గారు ఎవరు తాలూకండి మీరు? ఈ ఊరు సర్పంచ్ గారు ఉన్నారు కదా, ఆయన ఎవరో కాదు, మా బావే. అవునా? ఇంతకీ చర్చికెళ్ళే అలవాటు ఉందా మీకు? అంటే ఏంటి మీ ఉద్దేశం? క్రిస్మస్ కి భోజనాలు పెడతారని వచ్చేసాడు, చర్చికి కట్ట వెళ్ళడమే కదా. నేను ఒప్పుకోనే. ఆ, అలా అనలేదు కదండి. మీకు ఒక విషయం తెలుసా? పొద్దున భరించలేనంత కడుపు నొప్పి వచ్చింది. అవునా? హాస్పిటల్కి వెళ్ళారా మరి? ఏటి నాకేటి తెలియదు అనుకుంటున్నా వేటి? కడుపు నొప్పి వచ్చేస్తుందని వెంటనే మోకాలు వేసి దేవుడికి ప్రార్థన చేశాను. దెబ్బకి కడుపు నొప్పి పోయింది. ఏంటి నిజమా? అవును నిజమే. బావే, ఏట్రా, దేవుడికి ప్రార్థన చేస్తే తగ్గిందా? కనీసం సోడా కూడా డబ్బులు ఇవ్వేటని నా దగ్గర అంత డబ్బు.
మీలాంటి ఎదవల వల్లే దేవుడికి చెడ్డ పేరు. బేగా భోజనం చేసి ఇంటికి వెళ్ళండి, నేను అన్నీ చూసుకుని వస్తాను. అయ్యగారు ఏటండి చిరాగ్గా? ఎవరైనా అన్నం మిగిలిపోతే అనాథలకి ఇమ్మంటారో లేదా పేదలకు పంచమంటారు. మీరేటండి చిరాగ్గా మూటలు కట్టించి మూటలు వేయించారు? ఏం చేస్తాంరా, మా బావలే నెల మేపాలంటే ఇలాంటి పనులే చెయ్యాలి. చివరికి క్రిస్మస్ కేక్ని కూడా వదలలేదు కదండి. అంటే నాకు స్వీట్ ఇష్టం కదా అనే. సర్పంచ్ గారు ఆ మూట ఏంటి? మూట గురించి అడుగుతున్నాడు ఏంట్రా? కాంపిటీషన్ ఇందులో ఓట అడగడు కదా. చెప్పండి. ఏం లేవండి. శాంటాస్ గ్యాంగ్ ఊర్లో తిరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. నీకు ఒక్కరోజు మాత్రమే టైం ఇస్తున్నా. ఆలోగా శాంటాస్ గ్యాంగ్ ని పట్టుకోకపోతే నీ ప్లేస్ లోకి ఇంకొకడు వస్తాడు. ఏంట్రా అలా చూస్తున్నాడు? నాకు తెలియకుండా ఏమన్నా చేశారా? ఏంట్రా దొంగతనం చేసి దర్జాగా నడుచుకుని వెళ్తే ఎవరు గుర్తుపట్టరు అనుకున్నారా? దొంగతనమా? దొంగతనం ఏంటండి? హలో సార్, ఆ శాంటా గ్యాంగ్ దొరికింది. నేను చెప్పినట్టు 24 గంటల్లో పట్టుకున్నాను. సాంటా గెటప్ ఏంటండి? ఈడేసింది కిస్మిస్ తాత గెటప్. అయ్యగారు రెండు ఒకటేనండి. శాంటా గెటప్ వేసుకుని దొంగతనం చేస్తారా? ఒలి చేస్తా. డబ్బు కొడితే ఊటినట్టు నువ్వేట్రా. వీడియో చూసారా? నచ్చిందా? మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయకుండా ఏం చేస్తున్నారు? డబ్బు కొడితే ఒకటిన్నట్టు నువ్వేట్రా. చూస్తారా? ఓరు బాబోయ్, మీరు ఆగండి. ఏంటి ఆయన అలాగే ఆవేశపడతాడండి. కొంచెం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీకు నచ్చిన డైలాగ్ ని కామెంట్ చేయండి. అలాగే మన కేర్ ఆఫ్ మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Ta-na